60 నుంచి 70 ఎకరాలు మేము రైతులం పొలాలు చేసుకోవడం జరిగింది. మాకు నీళ్ళ కరువు ఉన్నదని చెప్పేసి నీళ్ళ కొడుతున్నది. దాని మీద మేము తెనాల కాలువ దగ్గర పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డీలు మీ బొజ్జనపేటకు అసలు నీళ్ళే వచ్చే అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఆయన వచ్చి మా సర్పంచ్ గారికి మేము వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సర్పంచ్ గారిని ఎట్టా మాకైతే నీళ్లు రావాలి, మాకు ఒక్కతడి 2 తళ్ళతో మాకు దాదాపు ఒక 100-200 పుట్ల వడ్లు పోతున్నాయని చెప్పేసి మేము బతిరాటం జరిగింది. సర్పంచ్ గారు ఫోన్ చేస్తే మా డోర్నకాల్ కాన్స్టిట్యూషన్ అవి ఉండి మాకు ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు ఉండి కనీసం మాకు స్పందన లేకుండా మాకు నీళ్ళు రావడం కూడా జరుగుతుంది. సర్పంచ్ గారితో నడితే నేను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఫోన్ లేపుతలేడని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. 1-2 సార్లు సర్పంచ్ గారు ఆడటం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ లేపుతలే, నేనేం చేయనని చెప్పి ఆయన చేతులు ఎత్తేసిండు. కానీ మేము రైతులం 60 నుంచి 70 మంది రైతులం 24 గంటలు కాలువ వెంబడి తిరిగినా కానీ మాకు స్పందన లేకుండా పోయింది. అసలు మీకు బొజ్జనపేట నీళ్ళు వచ్చే అవకాశమే లేదని చెప్తా ఉన్నారు. మరి మాది కూడా డోర్నకల్ కాన్స్టిట్యూషనే, మాది మొదటి తూ మాదే. కానీ మమ్మల్ని వదిలిపెట్టేసి డోర్నకల్కే నీళ్ళు రావాలని తీసుకుపోవడం ఇదంతా దురదృష్టకరం. మమ్మల్ని రైతులను కూడా గుర్తుపెట్టుకోకపోవడం, మా బొజ్జనపేట కూడా మీ అధికారులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు మా బొజ్జనపేట అంటే కొంచెం నిర్లక్ష్యంగా చూసడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నీళ్లు సరిపోక ఒక్కటికి 4 మోటార్లు పెట్టినాం. 4 మోటార్లు పెట్టినా నీళ్లు సరిపోవట్లేవు. ఏ బావిలో చూసినా కానీ ఆ నీళ్లు దొరకటే లేదు. ఇప్పుడు కనీసం ఒర్లు ఈని ఒక్క పంట 2 తళ్ళల్లో మా పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. ఇంత మాత్రం దయచేసి మీరు అందరు అధికారులు మా బొజ్జనపేటకు కొంచెం ఏదైనా సాయం చేసి మమ్మల్ని బతికించగలరని కోరుతున్నాం.